జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మరొకటి ఇక వెయిట్ చేస్తారో లేదని అయితే నాకు తెలియదు. కానీ కొన్ని జిల్లాల్లో అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మేము రేస్లో ఉన్నాం, మేము కూడా గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి సన్నివేశాలు ఏ బడికాడ చూసినా, ఏ చెట్టు కాడ చూసినా, ఏ గద్దె మీద చూసినా మేము ఈసారి సర్పంచ్ కాబోతా ఉన్నా, సర్పంచ్ నాకు సపోర్ట్ చేయండి అంటూ కూడా అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. తర్వాత కాలంలో ఇక స్థానిక సంస్థలు ఇక రేపు వస్తా ఉన్నాయి, ఎల్లుండి వస్తాయని చెప్పి గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 నెలల కిందనే స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి, దయచేసి తొందరగా అందరు అలర్ట్గా ఉండండి, మన క్యాండిడేట్లను గెలిపించుకుందామన్న రీతిలో ఆయన మాట్లాడితే రేపో మాపో వారంలోనూ వస్తుంది అనుకున్నటువంటి సమయంలో ఇప్పటి వరకు 3 నెలల సమయం దాటింది. సర్పంచుల పదవీ కాలం అయిపోయి కూడా దాదాపు సంవత్సరంగా వస్తూ ఉన్నది, సంవత్సరం పైచిలుగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద నోటిఫికేషన్ రాలేదు, ఆ ప్రభుత్వం కూడా ఏం చెప్పలేదు. మరొక విషయం ఏంటంటే దాదాపు సంవత్సరం కాలం గడిచి వస్తూ ఉన్నది. గత సంవత్సరం జూన్ 16 తారీఖున సర్పంచులకు సంబంధించినటువంటిది సమయం అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి దానిపై కొసరు కూడా అప్పుడప్పుడు ఇట్లా టచ్అప్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి విషయాలు అంటే రాబోతా ఉన్నది నోటిఫికేషన్ అని. మరి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోయా. సర్పంచులు మేము పోటీ చేస్తామని సంవత్సరం కింద అధికారంలోకి కాంగ్రెస్ రాగానే కరడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులు మేమే కాంగ్రెస్ సర్పంచులము, మేమే ఎంపీటీసీలము, జెడ్పీటీసీలము, కాబోయే జెడ్పీ చైర్మన్ నేనే, కాబోయే ఎంపీపీ నేనే అని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు పోటీ చేస్తారా అంటే 100కు 100% మేము పోటీలో లేము అని చెప్పుకున్నాం. ఆనాడు గద్దెల మీద, బడికాడ, చెట్ల కింద, రచ్చబండ కాడ మాట్లాడుకున్నటువంటి వాళ్ళు, గ్రామ పంచాయతీలో మాట్లాడుకున్నటువంటి వాళ్ళు వాడేరా సర్పంచ్ అని చెప్పినటువంటి నోర్లు ఈరోజు ఆయన రేస్లో లేడంటాను. దీనికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతలేరో దాన్ని క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక నేటితరం ఒక వార్తను రాసుకొచ్చింది. ఇప్పట్లో పల్లెపోరు లేనట్లేనా? గందరగోళంలో కార్యకర్తలు, క్యాబినెట్ నిర్ణయం కాకుండానే కొందరు మంత్రుల ప్రకటనలు. వీళ్ళది ఎట్లుంటుంది కాంగ్రెస్లో? యథా రాజ్య తదా ప్రజ అన్నట్టు స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది, ప్రజావాక్ ఎక్కువ ఉంటుంది, మేము ఏం చేసినా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. మంత్రులకి సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్దేశించక ముందే కొంతమంది మంత్రులు బయటికి రేపో మాపో అని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా, ఆయన కూడా ఒక మంత్రే కదా, విద్యాశాఖ మంత్రి. దాదాపు 4-5 శాఖలు పెట్టుకున్నాడు ఆయన తను. మరి దాంట్లో ఏ శాఖకి ఆయన ఏం పని చేస్తా ఉన్నాడో అర్థమవుతలేదు. స్టేట్యూన్ విత్ చిత్రగుప్త. ఏంది అంటే ఆ విద్యాశాఖ మంత్రి మీద కూడా మనం ఈరోజు వీడియో చేయబోతా ఉన్నాం. మరొకటి ఈడ సీతక్క గారు ఒకసారి మాట్లాడతారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకసారి మాట్లాడతారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడతారు, ఒక సైడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒకసారి మాట్లాడతారు. ఎంత కార్యకర్తలని ఎంత అగమ్యగోచరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే వీళ్ళు చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి. గ్రామస్థాయిలో పోటీ చేస్తే మినిమం 15 నుంచి 20 లక్షల రూపాయలు కావాలి. గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి లోపాలను తీరుస్తాను హామీలు ఇవ్వాలి. తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. అదేంది కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు ఇవ్వకపోతే ఇయ్యదు సర్పంచ్ ఎలక్షన్లకు. కానీ వ్యక్తిగతంగా నిలబడ్డటువంటి వ్యక్తికి మంచి పేరు ఉంటేనే గెలుస్తాడు. ఆ మంచి పేరు కూడా కనీసం సర్పంచ్గా నిలబడ్డ తర్వాత పోయే అవకాశాలు, ఆస్కారం చాలా గట్టిగా అనిపిస్తూ ఉంది. ఎగజూడు అగజూడు అని అంటారు కానీ ఎవడు కూడా రుచి చూపిస్తలేరు. తర్వాత పల్లెపూరు సంగతి మీకెందుకని మహేష్ గౌడ్ రుసరుసలు. మంత్రి సీతక్క కూడా ఈ మధ్య చెప్పిన ముచ్చట్లు, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటే కార్యకర్తలకు సూచనలు, వివాదాలకు మంత్రి పొంగులేటి కేంద్రంగా అపవాదులు, పథకాల అమలుపై కూడా మంత్రి పొంగులేటి ముందస్తు ప్రకటనలు, ఇందిరమ్మ ఇండ్లపై కూడా మంత్రి ముందే ప్రకటనలు, రుణమాఫీపై కూడా ఇదే విధమైన అందరికంటే ముందు వ్యాఖ్యలు, రైతు బంధుపై కూడా పొంగులేటి అనేక సార్లు ప్రకటనలు. రైతు బంధు కాదు, రైతు భరోసా. ఇది మనకు జపాన్ పర్యటన ఉన్నప్పుడు దీపావళికి బాంబులు అంటూ చెప్పిన మాటలు. పొంగులేటి ప్రకటనల ద్వారా పదే ప్రభుత్వానికి ఇబ్బందులు. ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిండు, రాజకీయ భవిష్యత్తు చాలా అతి కొద్ది సమయంలోనే మంత్రి అయ్యిండు, ఒకసారి ఎంపీ అయ్యిండు, అంతే. ఆయనకి ఇంకేమున్నది? ఆయన నోరు జారుతున్నాడు అంటే నోరు జారకుండా మీరు ఇంట్లో ఏందని నోరు ఎందుకు జారుతున్నారు అంటే ఆయన చెప్పడం తప్పేముంది? దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ ఖాళీ అని ఎవడు పరిపాలన చేయాలి? గ్రామస్థాయిలలో ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలలోకి ఎట్లా పోరు, ఎంపీలు పోరు, ఎవడు పోడు. కానీ గ్రామస్థాయిలలో ఎట్లా నడవాలి, పనులు ఎట్లా నడవాలి, వాళ్ళ జీతాలు ఎవడు ఇవ్వాలి, ఏదున్నా నేనే ఉన్నా అని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు గ్రామస్థాయిలలో తిరిగే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు మీ ఒక్క గ్రామాన్నే సోలార్ సంబంధించినటువంటి కరెంటు పెట్టి కొత్త బంగళాలు కట్టి పెద్ద హెలిప్యాడ్లు వేయించుకోవడం కాదండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి
గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజల గ్రామాలకు సంబంధించినటువంటి దాని మీద దృష్టి సహకరించాలి. సర్పంచ్ ఉంటే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ల పని ఉన్నా ఎంపీడీఓ ఆఫీస్ల పని ఉన్నా ఎంఆర్ఓ కాడ పని ఉన్నా సర్పంచ్తో మాట్లాడి చేపించుకుంటారు. ఒకప్పుడు ఉండే సర్పంచ్ అందరు చేపించుకుని ఇప్పుడు పార్టీల పరంగా విభజించి పడి వాళ్ళు ఎవరి దానికి వాళ్ళు అర్థమవుతలే. నోడల్ అధికారి కాడికి ఎప్పుడు పోతారు? నోడల్ అధికారి ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో తెలియనటువంటి పరిస్థితి గ్రామ స్థాయిలో. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. స్థానిక సమస్యలకు పోవడానికి మీకు ఇబ్బంది ఏమున్నది? సర్పంచ్ ఎన్నికలతోటి వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన పార్టీకి ఏదో బ్యాడ్ నేమ్ వచ్చి ప్రభుత్వం ఏం కూలిపోదు కదా. ప్రభుత్వం ఎంత ఒక అభద్రతా భావాలే ఎంత అభద్రతా భావం ఉన్నదంటే సర్పంచ్ ఎన్నికలకు పోవడానికి ఎన్ని అడ్డంకులు పడతా ఉన్నాయంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి సగం మందికి ఇయ్యలే, ఇది దెబ్బనే. రైతు రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇయ్యలే, మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇయ్యలే, వడ్డీ లేకుండా పైసలు రుణాలు ఇయ్యలే, స్కూటర్లు ఇయ్యలే, మహిళలకు ఉచిత బస్ అని చెప్పి మొగుళ్ళకు పెంచినటువంటి దౌర్భాగ్యులం మనము. మనకెవడేస్తారా ఓట్లు అంటూ కూడా ఆలోచిస్తున్నటువంటి పని. ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిది నాది ఒకటే నియోజకవర్గం, మా ఆలోచనలు అట్లే ఉంటాయి. నల్లమల ఫారెస్ట్ సంబంధించినటువంటి అడవి బిడ్డలమాయా మనం ఏం ఆలోచిస్తా ఉన్నావో చెప్పాలి ఒకసారి. నీ చేతుల్లోనే ఉన్నది కదా. నువ్వు ఒకసారి మొన్న ఏదో హుడావుడిన ఆయన ఎలక్షన్ సంబంధించినటువంటి ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే ఇంకా వచ్చేసింది అన్నట్టు ఫీల్ అయినాం. ఏడా ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఇప్పుడు రావని చెప్పి చెప్పిండు. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి థర్డ్ ప్లేస్ తప్ప ఇంకోటి ఉండదు. రాసి పెట్టుకోరు. హైడ్రా దెబ్బ కొడితే కాంగ్రెస్ అబ్బా అని అరవాలి. దాని మీద మాట్లాడి 6 నెలల్లో వచ్చే అవకాశాలు లేవన్నట్టు ఒక మాట్లాడాడు. కష్టాలు కడవేరకు ప్రజలు చూస్తూ ఉన్నారు కానీ రాజకీయ నాయకులకు ఏం తెలుసు. ఇక తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని పాట అందరికీ తెలుసు. అలాగే ప్రభుత్వంలో జరగబోయే నిర్ణయాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే చెప్పేస్తుంటారు. నిజానికి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఆ ప్రకటనల ద్వారా ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆయన ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రకటనలు చేస్తూనే ఉంటారు. వివాదాలకు కేంద్రం అవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చాలా విషయాల్లో మంత్రి పొంగులేటిని కొన్ని విషయాలు వెల్లడిస్తూ ఉండేవారు. అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. రాను మంత్రి పొంగులేటి యాక్టివ్గా ఉండడం కూడా ఇతర మంత్రులను కూడా ఇబ్బంది పెట్టినాడు. మరి అసొంటప్పుడు అనుభవం లేనటువంటి మీ దాంట్లో ముఖ్యమంత్రి అనుభవం లేనోడే పార్టీ ముఖ్యమంత్రి తర్వాత ఎవరైతే నెక్స్ట్ ఆయన అనుకుంటున్నారో పార్టీ కార్యకర్తలు ఆయనకు అనుభవం లేదే పరిపాలనలో. ఈయన రెండోసారి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన, ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన, ఇంకేం అనుభవం ఉంటుందా మీకు? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఇబ్బంది పెట్టాలని కాదు కదా, ఆయన నిజాలే మాట్లాడుతూ ఉన్నాడు. లోపల జరిగింది ఆయన పుచ్చుకున్న నోరు జారి మాట్లాడుతూ ఉన్నాడు. చిరంజీవి ఒక సినిమాకు ఏం చేయకముందే రిలీజ్ డేట్ ఏదో సినిమా స్టోరీ సగం చెప్పినట్టు. ఇప్పటికీ గ్రామ స్థాయిలో కావచ్చు, హైదరాబాద్ భాగ్యనగరంలో కావచ్చు, రేషన్ బియ్యం 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఇప్పటి వరకు చాలామంది ప్రజలకు అందలే. మిషన్లు పనిచేస్తలేవని, సిగ్నల్ వస్తలేదని, రేషన్ బియ్యం రాలేదని లైన్లు బారిదిస్తా ఉన్నాం. 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తా అని చెప్పడం ఎందుకు? అదే బియ్యం ఉంచుకొని నెల ఇచ్చినట్టు బియ్యం ఇస్తే ఏమవుతుంది? మీ సొమ్ము ఏమైనా పోతా ఉన్నదా? రేషన్ డీలర్ల దగ్గర జాగా లేదా కాపాడుకోవడానికి బియ్యానికి? ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకున్నట్టున్నది. పల్లెపూర్లు తీసుకురావడానికి కారణం ఏంటి? అసలు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎంపీటీకి సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతా ఉన్నాయి ముందుగా అని చెప్పేసి ఒక హింట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది? జెడ్పీటీసీ సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈడ పెద్ద మొత్తంలో ఓ సర్పంచ్. ఈడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ముందు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు వీళ్ళంటే, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే ఈడ ఏదైతే సర్పంచ్ క్యాండిడేట్గా ఓ 4 ఉంటారు ఓ పార్టీకి. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఓ 4 ఉంటారు. 4 వేసుకోరు. ఈడ సర్పంచ్ ఎలక్షన్ ఒకవేళ ముందు వస్తే దీనికి పార్టీ గుర్తు అనేది ఇయ్యరు. పార్టీ గుర్తు ఇయ్యరు. ఇది మంచి వ్యక్తిత్వం మీద మనిషిని చూసి ఓటేసేటువంటి ఎన్నికలు ఇవి గ్రామ స్థాయిలో. ఈ 4 ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్ ముందు కనుక పెడితే ఈ 4 ఎవరికో ఒకరికి వస్తుంది కదా. ఆ ఒకరికి వచ్చినటువంటి వాళ్ళ ఈ 3 ఏం చేస్తారంటే ఈడ దెబ్బ కొడతారు, లేదా ఈ 3 కలిసి ఈయన ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ ఓడగొట్టే ప్రయత్నంలో ఏమవుతుందంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఆ ఊర్లో పలానా ఊర్లో బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినట్రా, అధికారంలో కాంగ్రెస్ ఉంటే ఉడక అనేది కూడా అయిపోతుంది. అందుకు ఈ నుంచి ఏం చేశారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. దీనికి ఓ 4 ఉన్నా ఏం చేస్తారంటే ఈడ ఒకరికి వచ్చింది అనుకో సీటు, ఒకరికి వస్తే ఏం చేస్తారు వీళ్ళు? అరే
మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదురా, మీకు తప్పకుండా సర్పంచ్ ఇస్తా అని చెప్పి ఇక్కడ వసగలుగుతారు. అప్పుడు ఇదేమవుతుంది, ఇది పార్టీ సింబల్ మీద ఉండేటువంటి ఎలక్షన్ కాబట్టి ఇది గెలిచి బయటపడ్డ తర్వాత సర్పంచ్గా ఓడినా గెలిచినా ఇబ్బంది లేదు. పార్టీ గుర్తు ఉండదు కాబట్టి సర్పంచ్ గెలిచినా గెలవకపోయినా అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదే కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి తీసుకుపోతా ఉన్నాడు. సుమారు 12 నెలల కాలంగా వస్తూ ఉన్నది గ్రామ స్థాయిలో సర్పంచులు లేక. చెప్పినటువంటి హామీలు నెరవేర్చక కూడా దాదాపు ఇంకొక 6 నెలలు వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మరి ఆలోచించుతుంది. దాదాపు 18 నెలల కాలం అవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వచ్చి. అటు సర్పంచ్ ఎన్నికలు తీసుకురాలి, ఇటు ఈ ఎన్నికలు తీసుకురాలి. మరి మీ గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ గ్రామ పరిస్థితులను కూడా మా వద్దకు తీసుకురావాలంటే మా వాట్సాప్ నెంబర్కి కానీ, మా ఇన్స్టాగ్రామ్ కానీ, మా ఫేస్బుక్ కానీ పంపించండి. మీ యొక్క గ్రామపై మాట్లాడే ఆస్కారం తప్పకుండా నిలదీస్తుంది, నిర్భయంగా మాట్లాడుతుంది.